లగచర్ల ఘటన వెనుక ఉన్నదెవరో అందరికీ తెలుసని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. గులాబీ రంగు ముసుగు వేసుకుని రైతుల పేరుతో అధికారులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. లగచర్ల ఘటన వెనుక ఉన్న పింక్ కలర్ ముసుగులను బట్టబయలు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. విశాఖ మెట్రో రైలు రాకుండా గత ప్రభుత్వం కక్షపూరితంగా పక్కన పెట్టేసిందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో రైలు ప్రాజెక్టుపై టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేసి ఇప్పటికే కేంద్రానికి పంపామని చెప్పారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేదని ఆరోపించారు. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోందని అన్నారు. అమరావతిపై ఉన్న ప్రేమ ఆదాయాలు తెచ్చిపెట్టే మిగిలిన నగరాలపై లేకపోవడం చంద్రబాబు చూపుతున్న వివక్షను స్పష్టం చేస్తోందంటూ ట్వీట్ చేశారు. ఏపీ వ్యాప్తంగా 48 మంది వైసీపీ సోషల్ మీడియా నేతలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారిలో 11 మందిపై 3 నుంచి 5 చొప్పున కేసులు ఫైల్ అయ్యాయని తెలిపారు. 22 మందికి 41 నోటీసులు ఇచ్చి పంపామని, మిగిలిన వారు పలు జిల్లాల్లోని జైళ్లలో ఉన్నట్లు స్పష్టం చేశారు. 5గురిపై లుకౌట్ నోటీసులు జారీ చేశామన్నారు పోలీసులు. హైదరాబాద్లోని దర్శకుడు ఆర్జీవీ నివాసానికి వచ్చి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19న ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీసుకు విచారణకు రావాలని తెలిపారు. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్లో పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేత రామలింగం ఫిర్యాదుతో మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడం ప్రయాణికులకు కష్టం తెచ్చిపెట్టింది. ఢిల్లీ, చెన్నై ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్లో రద్దీ ఏర్పడింది. వారంలో ఒకసారి నడిచే జమ్మూ తావి ఎక్స్ప్రెస్ కూడా రద్దయింది. ఈ విషయం తెలిసి ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. యూపీలో ఇళ్ల కూల్చివేతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం సరికాదని స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని పేర్కొంది. అలాంటి వ్యక్తుల నివాసాలను కూల్చడం అధికార దుర్వినియోగం, చట్టవిరుద్ధమని వెల్లడించింది. ఢిల్లీలో రోజురోజుకి వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా గాలి నాణ్యత సూచి పూర్తిగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటడంతో తీవ్రమైన క్షీణతగా అధికారులు పరిగణించారు. ఈ గాలి కాలుష్యానికి తోడు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరియాబాద్లో పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో సుమారు 30 కోట్ల విలువ చేసే హెరాయిన్ సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 7.3 కిలోల హెరాయిన్ గుర్తించారు. హెరాయిన్ పాలిథిన్ కవర్లో ప్యాకింగ్ చేసి తరలిస్తుండగా పట్టుకున్నారు. ప్రయాణికుడిని అరెస్ట్ చేసి ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ హెరాయిన్ ఎక్కడికి, ఎవరికి తరలిస్తున్నారనే అంశంపై విచారణ చేపట్టారు.